నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పీడీఎస్ బియ్యం అక్రమాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్. పీడీఎస్ బియ్యం అక్రమాలు జరిగేందుకు వీల్లేదని హెచ్చరిక. ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్. సీఎం చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్య. పీడీఎస్ బియ్యం అక్రమాలు జరిగేందుకు వీల్లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు సొమ్మును 24 గంటల్లోపే రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ల సదస్సులో బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. కొందరు ప్రజలు చౌక దుకాణాల ద్వారా ఇచ్చే బియ్యం తీసుకోవడం లేదని మంత్రులు చెప్పారు. 3 చెక్పోస్టులు ఉన్నప్పటికీ చౌక బియ్యం అక్రమ రవాణా ఎలా అయిందని కాకినాడ కలెక్టర్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడిగారు. చౌక బియ్యంలో ఇతర బియ్యాన్ని కలిపేసి రవాణా చేశారని కలెక్టర్ షణ్మోహన్ చెప్పారు. 13 కేసుల్లో 86 రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేశామని కలెక్టర్ తెలియజేశారు. చౌక బియ్యం రీసైక్లింగ్ తక్షణం నిలుపుదల చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వినియోగదారులు తినటం లేదు కాబట్టి రీసైక్లింగ్ పర్వాలేదన్న ధోరణి సరికాదని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తిగా అధ్యయనం చేసి చర్యలు తీసుకుందామని తేల్చి చెప్పారు. నో క్వశ్చన్ ఆఫ్ ఎక్కడ కూడా ఎంత పెద్ద మ్యాఫియా అయినా సరే, ఎవడు ఇన్వాల్వ్ అయినా సరే, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇట్ షుడ్ నాట్ బి. ఎక్కడ జరగకూడదు. ఇక్కడ కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. బోత్ ఆఫ్ యూ ఆర్ హియర్. యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దట్ యూ కెన్ టెల్ అస్ నౌ. ఇది అన్నోటీసులు వెళ్ళిపోతున్నారు అందరూ. అంటే ఈ యొక్క స్మగ్లింగ్ ఈజ్ సో స్ట్రాంగ్. షణ్మోహన్ గారు, ఆఫ్టర్ హ్యావింగ్ 3 చెక్ పోస్ట్ స్టిల్ హౌ దీస్ గైస్ కుడ్ గో? సార్, లాస్ట్ టైం సార్ మనం షిప్లో పట్టుకున్న కొంత క్వాంటిటీ ఉంది సార్. దాంట్లో ఒక రీజన్ ఏమైందంటే సార్, మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో ఆ సీజ్ చేసిన దానికి ఇంకా ఓవర్ 6 months 5 months ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారంటీ తీసుకుని కొంత రిలీజ్ చేసాం సార్. సో దట్ ఆల్సో క్రాస్ ద చెక్ పోస్ట్ సార్. సెకండ్ ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫైడ్ ఈ సార్, ఈ 0.01% ఆఫ్ ఎఫ్ఆర్ కేసు, 0.02% ఆఫ్ ఆర్ కేసుతో రెగ్యులర్ రైస్ని పీడిఎస్ రైస్ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హ్యావ్ మూవ్డ్ సార్. అది వెన్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సిఎంఆర్ చేస్తున్నారో అక్కడే అదే మిల్స్లోనే ప్రైవేట్గా కూడా వాళ్ళు మిల్లింగ్ చేస్తున్నారు సార్. సో ఆ కంటామినేషన్ జరుగుతుంది అనేది మనకు వస్తున్న రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సార్. సో అందువల్ల మిస్ అవుతాం. Why can't we go to the rice millers also? They must be, are they a part of it? Rice millers. అవును సార్, మనం ఇప్పుడు ఈ 13 కేసెస్ ద్వారా సార్ 86 రైస్ మిల్స్కి మనం ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆల్రెడీ వీ హ్యావ్ సెండ్ టీమ్స్ ఆల్సో సార్. ఒక 7 టీమ్స్ వే సార్. అలాగే మనం లాస్ట్ 4 daysలో ఆల్మోస్ట్ 780 kgs వరకు సార్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ద టన్నేజ్ సార్, బట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ కేసెస్ వేర్ దేవర్ స్టాక్స్ and we have seized them also sir last 4-5 days lo kuda after this incident also. CM garu are very clear. Do you have any political pressures? Nothing sir, absolutely not sir. And what is stopping us? Adi sir, ante we were not conclusively able to find out PDS rice 100% 1% తో of the FR case unte man easy ga identify cheseyచ్చు sir. Actually it is going to an extent of 0.01% of dilution sir. అందువల్ల వీ కుడ్ నాట్ యాక్చువల్ ఐడెంటిఫై వెన్ వీ డిడ్ స్పాట్ టెస్టింగ్ సార్. ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ వాడి మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్ సైట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసైక్లింగ్ అండ్ ఆల్సో స్మగ్లింగ్ హ్యాస్ టు బి ప్లేస్ 100%. We have to stop it. We should not encourage illegal activities first of all. If it is inconvenient to the public, how to handle that we will handle separately. People are not able to eat properly, then what is the solution for that? One is millets. Another is from source. Agriculture department has to go depth. Can we go better paddy cultivation and also process? Both we have to work it out in the direction. Even farmers can get better price, which is the better variety. That also we have to work in the direct. From now onwards, Kharif, you have to promote that varieties. First of all, recycling, no question of allowing anybody. No mafia should be in the state. I am very clear. How deep it may be, we will eradicate with roots. We will control. We will cut it off. This is the message I want to give very clearly.
I don't want to hear anything on that from today onwards. Any problems, we'll face it, that problem. That is definite issue, but no person will get disadvantage, either farmer or producer, consumer. That will deal separately. There is no link between these three. కాబట్టి కన్జ్యూమర్కి నష్టం వస్తుంది కాబట్టి మనం రీసైక్లింగ్ అలో చేద్దాం, ఫార్మర్ పండించిన పంట పోదు కాబట్టి మనం స్మగ్లింగ్ ఎంకరేజ్ చేద్దాం. నో, ఇట్ ఈస్ ద రూట్ కాజ్. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ ద సొసైటీ. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తాత్కాలికంగా ఖరారైన కార్యక్రమం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న ఉదయం 11:20 భారత వాయుసేన విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 12:05 మంగళగిరి ఎయిమ్స్ కు వెళ్తారు. స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటనలో గవర్నర్, సీఎం చంద్రబాబు, కేంద్ర రాష్ట్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొంటారు అని సీఎస్ తెలియజేశారు. సీఎం చంద్రబాబు అబద్దాలు, మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి నెల ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే చంద్రబాబు వచ్చాడు, బాధుడే బాధుడు మొదలైందని వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోందన్నారు. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. చంద్రబాబు అబద్దాలు, మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, గోబల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నెల ఒక్క అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు, మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్లా మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్ట్లో కస్టమ్స్ అధికారులు, పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఎందుకంటే ప్రజల తరపున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రజల తరపున ప్రజలకు దగ్గర కావాల్సిన సమయం వచ్చింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి. ప్రతి అడుగులోనూ వ్యతిరేకతే. ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, డోర్ డెలివరీ కానీ, గవర్నెన్స్ కానీ. మరోవైపున చూస్తే బాధుడే బాధుడు. కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది. ఇంకా మొదటి డోసే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో. నవంబర్ నెల బిల్లు, డిసెంబర్ నెల బిల్లు, ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే
ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది. కనీసం 300 రూపాయలు పైన రేట్లు పెరిగినాయి. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించే అంశంపై కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేష్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక నుంచి వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ సమాచారం అంతా వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. జనన మరణాల ధృవపత్రాల జారీకి పాటిస్తున్న విధానంపై సమీక్షించాలన్నారు. విద్యాశాఖలో ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీస్ ఐడి జారీ సమయంలో ఎదురైన ఇబ్బందులను ప్రస్తుతం మార్పు చేసి సరిచేస్తున్నట్లు తెలిపారు. విధానాలు సగం నుంచి డిజిటలైజ్ చేయడమే కాకుండా పూర్తిగా వాటి ప్రాసెస్ను రీఇంజనీరింగ్ చేయాల్సి ఉందని తెలియజేశారు. ప్రస్తుతం ప్రపంచంలో యుఏఈ మాత్రమే ఒకే ప్లాట్ఫామ్పై పౌర సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ సమాచారం ఒకే వెబ్సైట్లో పొందుపరుస్తామని వెల్లడించారు. 153 పౌర సేవలు వాట్సాప్ ద్వారా ఇచ్చేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. సింగిల్ నంబర్ లో ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్. సో డిపార్ట్మెంట్స్ కెనాట్ మెయింటైన్ దర్ ఓన్ నంబర్స్. ఫ్రమ్ ఆర్టీసీ, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, రీఇష్యూన్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఈవెన్ స్కూల్ రిలేటెడ్ కాస్ట్ సర్టిఫికేట్. There's a lot of rent seeking, there's a lot of corruption, there's a lot of political interference. CM గారి డైరెక్షన్ ఇస్ టు రిమూవ్ దట్. సెకండ్, ఇక్కడ ఉన్న కలెక్టర్స్ అందరూ కోరేది కూడా ప్రాసెస్ రీఇంజనీరింగ్ ఇస్ అవర్ ప్రయారిటీ యాజ్ అ గవర్నమెంట్. పాత చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, వీ వాంట్ టు టేక్ అ లుక్ అట్ ఎవ్రీథింగ్. మీరు ఫీల్డ్ లో ఉన్నారు కనుక మీరు ఫీడ్బ్యాక్ దినేష్ గారికి ఇస్తే హౌ డు వి ఇంప్రూవైజ్ అవర్ ఎంటైర్ ప్రాసెస్. గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ అపార్ ఐడి. అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. ఇది 80% సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి. నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి వి వెంట్ బ్యాక్ ఆన్ ఇట్. దెన్ కేమ్ ద క్వశ్చన్, హూ కెన్ రీఇష్యూ అ బర్త్ సర్టిఫికెట్? వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆన్ రీఇష్యూయింగ్ అ బర్త్ సర్టిఫికెట్? సో మేము అంత డెప్త్కి వెళ్తున్నాం డిపార్ట్మెంట్ లో. మీరు కూడా కలెక్టర్లు అందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ని మనం రీఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి. ఈ మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకెన్ ప్రాసెస్ ని డిజిటైజ్ చేస్తాం కాదు, ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో ఫీల్డ్ లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దానిపైన వీ వాంట్ టు కంప్లీట్లీ ఇన్నోవేట్ అవర్ గవర్నమెంట్ ప్రాసెసెస్. సార్, భారతదేశంలో ఏకైక దేశం సార్, ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్, దట్ ఈస్ యుఏఈ సార్. ఓన్లీ వన్ కంట్రీ సార్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్. ఓన్లీ కంట్రీ ఎండ్ టు ఎండ్ దే హావ్ బీన్ ఏబుల్ టు డూ ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్ సార్. So WhatsApp is the beginning. WhatsApp is the road. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు. దిల్ బి ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్డ్ ap.gov.in and there will be a simple search bar. So government data మొత్తం will be searched, can be searched, access there. ఆ సెర్చ్ బార్ లో కూడా వెళ్ళి సింపుల్ గా నాకు పెన్షన్ రావట్లేదు కొడితే వర్క్ ఫ్లో, వాట్సాప్ లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దేర్. అట్లా మొత్తం గవర్నెన్స్ ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. So it is not a dog and pony show project. It is not a vanity project. It is about true delivery of services to the end man. So ఇది దయచేసి అందరు సీరియస్ గా తీసుకోమని కోరుతున్నాను. ఎప్పటికీ బ్యాక్ ఎండ్ ఎప్పటికీ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి, రోలింగ్ అంతా కూడా ఎప్పటికి చేస్తారు, ఒక స్టెబిలైజేషన్ ఎప్పటికి వస్తుంది? సార్ మనకి ఈ 153 సర్వీసెస్ సార్ ఒక 10 days లో ఎంటైర్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ ఇంటిగ్రేషన్ అయిపోతుంది సార్. ఒక ఐ థింక్ ఇన్ 15 days వీ కెన్ రోల్ అవుట్ సార్ ఫర్ దీస్ 153 సర్వీసెస్. బ్యాక్ ఎండ్ అంతా రెడీగా ఉన్నాయి 153 కి ఎవ్రీథింగ్ ఈస్ రెడీ సార్. 153 is already been tested, validated sir. Finance gateway integration we need to just finalize it sir, otherwise we are through for 150 sir. ఎప్పటికి అవుతుంది గేట్వే ఫైనాన్స్? సార్ 10 days సార్. We are on it sir, not at all a problem. 10 days will be done. Yes sir. రాష్ట్రంలో ప్యాలెస్ రాజ్యం పోయి పనిచేసే ప్రభుత్వం వచ్చిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వం ఏం పని చేస్తుందో ప్రజలకు ప్రతిరోజు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో అనేక ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంది. పింఛన్ 1000 రూపాయలు పెంచి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు 2 నెలలుగా కలిపి మరీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో అనేక ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఈ పద్దు కింద 5 ఏళ్లలో పేదలకు 1.60 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 198 అన్న క్యాంటీన్లను తిరిగి తెరిచింది. దీపం పథకం కింద 80 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తోంది. 861 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు చేపట్టింది. ఉచిత ఇసుక పథకం కింద తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందజేస్తోంది. జే బ్రాండ్లెత్తేసి తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తోంది. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు, పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సాధించి పనులు మొదలుపెట్టారు.
అనంతరం టీడీ జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ మాటలు చెప్పి మోసం చేసే ప్రభుత్వం స్థానంలో పనిచేసి చూపించే ప్రభుత్వం వచ్చిందని అన్నారు. లూటీ లాఠీ ప్రభుత్వం పోయి ప్రజలతో సన్నిహితంగా పనిచేసే ప్రభుత్వం వచ్చిందని, రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకగలిగే వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సకల రంగాల్లో కుప్పకూల్చి వెళ్లిన జగన్ తాను దిగిపోయి ఇంకా 6 నెలలు కూడా కాకముందే కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం మొదలుపెట్టారని గురజాల మాల్యాద్రి ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మొహం కూడా చూడటం లేదని, ప్యాలెస్లో కూర్చునే బురద చల్లి వినోదిస్తున్నారని విమర్శించారు. జగన్ వసూలు చేసిన లంచాలు, కొట్టేసిన వాటాలు రోజుకొకటి వెలుగులోకి వస్తుంటే వాటికి సమాధానం చెప్పే దమ్ము లేక టీడీపీపై ఆరోపణలతో కాలం గడుపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారికి ఫస్ట్ తారీఖున ఇళ్ల వద్ద ఇవ్వటం జరుగుతుంది. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రతిపక్ష నాయకుల్ని, మీ ప్రభుత్వంలో నవరత్నాలని చెప్పి 250 రూపాయలు మాత్రమే మీరు పెంచారు మొదటి సంవత్సరం. నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 3000కి 1000 రూపాయలు కలిపి 4000 రూపాయలు ఫస్ట్ తారీఖున వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నారు. 6 నెలల నుంచి అదే జరుగుతుంది. ఇదే కొనసాగుతుంది 5 సంవత్సరాలు. సంవత్సరానికి, ఏడాదికి 33,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఈ పెన్షన్దారులకు ఇవ్వడానికి సిద్ధపడిన పేదల పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండవది, 198 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి క్షుద్బాధతో, ఆకలి మంటలతో అలమటిస్తున్న పేదవాడికి 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్లలో అన్న క్యాంటీన్లు ఏమైనాయి? పేదవాడికి పట్టెడు అన్నం పెట్టారా మీరు? ఎందుకు ఈ మొసలు కన్నీరు కారుస్తూ ఉన్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు 198 అన్న క్యాంటీన్లు పెట్టి క్షుద్బాధ తీర్చారు. గమనించి మీరే న్యాయ నిర్ణయం చేయాలని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. మూడవది, దీపం 2 పథకం కింద 80 లక్షలకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మాకు కావాలని బుక్ చేసుకున్నారు. గతంలో ఈ పథకం లేదు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పేద మహిళలకు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నా. 4, 861 కోట్లతో రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభించి సంక్రాంతిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీ చెల్లి షర్మిలమ్మ గారు మొన్న కామెంట్ చేస్తున్నారు, మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీ బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేస్తే ఆ రోడ్ల మీద ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రసవం జరిగేదని చెప్పింది ఆవిడ. నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 861 కోట్ల రూపాయలతోటి సంక్రాంతి కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా మరమ్మతులు సాగాలి, ప్రయాణం సాఫీగా సాగాలి రోడ్డు యూజర్స్ కానీ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఉచిత ఇసుక సరఫరా వల్ల 125 కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, వ్యాపారులకి చేయూతనిచ్చే బ్రహ్మాండంగా కట్టడాలు లేస్తున్నాయి. బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సంపాదించుకున్న స్వేచ్ఛ స్వతంత్రాన్ని స్వతంత్ర భారతంలో వైసీపీ గవర్నమెంట్ కాలంలో మరొకసారి కోల్పోవటం బాధాకరం, విచారకరం. ఆ భయంకర పరిస్థితుల్ని భరించలేక ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారి నాయకత్వంలో కోరుకున్నారు. ముఖ్యంగా ప్రజల ఆస్తులకి, మాన ప్రాణాలకు కూడా భద్రత లేనటువంటి రోజులై 5 సంవత్సరాలు. ఆస్తుల విషయంలో బహిరంగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని పెట్టి ఆ విధానంలో ప్రజల ఆస్తుల్ని లూటీ చేసినటువంటి విధానం కూడా చూసాం మనం.
ఎవరికి ప్రభుత్వమే ఈ పరిస్థితికి తాళపడితే ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందుకే ఆనాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు బాబు గారు. ఎన్నికలు అవుతూనే మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూబకాసురులకి అనుకూలంగా ఉందో దాన్ని రద్దు చేయటం జరిగింది. అప్పటి నుంచి ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలు పీలుస్తున్నారు, రాష్ట్రంలో హాయిగా జీవనం చేస్తున్నారు. ఇదివరకు కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్ మాట్లాడుకోవాలన్నా భయపడేటటువంటి రోజులై ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవిస్తున్నారు ప్రజలు. ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ వారి యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఇవ్వటం జరిగింది. 6 నెలల స్వల్ప కాలంలో అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని, వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక దారిలో పెట్టడమే కాకుండా అభివృద్ధి పట్టాల మీద వేగంగా ప్రయాణం చేసే పరిస్థితి తీసుకొచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ప్రజలు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతూ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను. జగన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం హామీల అమల్లో ఫెయిల్ అయిపోయింది, అందుకనే నా పైన నిందలేస్తున్నారు అని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినాడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఫెయిల్ కాల. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే నాటికి 10 లక్షల కోట్ల అప్పు, అది కాకుండా తక్షణం చెల్లించాల్సిన బకాయిలు 1 లక్ష కోట్లు ఉంది. ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించిన, ఖజానాను దివాలా తీయించిన చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో 6 నెలల్లోనే 400 మంచి పనులని చేయటం జరిగింది. కోర్టు తీర్పు ప్రకారం ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలను చెల్లించకుండా జాప్యం వహిస్తున్న యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సమస్యపై అధికార యంత్రాంగం ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు కార్మికుల మెడలో హారాలు వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ కోర్టు తీర్పు ప్రకారం ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు 93 నుంచి రావాల్సిన బకాయిలను వడ్డీతో సహా చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. చట్ట వ్యతిరేకంగా మున్సిపల్ కమిషనర్ కార్మికులు వేసుకున్న గుడిసెలను కూల్చివేయటాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ వెంటనే జోక్యం చేసుకుని కూల్చివేసిన గుడిసెలకు నష్టపరిహారం చెల్లించి సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల ఉధృత ఉద్యమానికి రాష్ట్ర కార్మిక సంఘాలతో పాటు సిఐటియు బాసటగా నిలుస్తాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఏసీసీ కార్మికులు 93 నుంచి రావాల్సిన బకాయిల కోసం చేస్తున్న పోరాటానికి సిఐటియు రాష్ట్ర కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. కోర్టులు తీర్పిచ్చిన బకాయిలన్నింటినీ కూడా 12% వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి తీర్పులు ఇచ్చినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా అమలు చేయలేదు. అధికార యంత్రాంగం కూడా దీని అమలుకి పూనుకోకపోవడాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ ఖండిస్తోంది. ఈ బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఇచ్చిన హామీ అట్లాగే కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల, అట్లాగే కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయకపోవడం వల్ల ఇక్కడ కార్మికులు వేసుకున్న గుడిసెల్ని ఇక్కడ మున్సిపల్ కమిషనర్ చట్ట వ్యతిరేకంగా ఈ ప్రైవేట్ ల్యాండ్లో వేసుకున్న గుడిసెల్ని కూల్చేశారు. ఈ కూల్చివేతలకి అవసరమైన నష్టపరిహారాన్ని కార్మికులందరికీ కూడా చెల్లించాలి. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు వెంటనే జోక్యం చేసుకుని వెంటనే వీళ్ళందరికీ ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కనుక భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఏసీసీ కార్మికులు ఉద్యమిస్తారు. వాళ్ళ ఉద్యమానికి సిఐటితో పాటుగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు కూడా బాసటగా నిలుస్తాయని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మాకు 54 సంవత్సరాల రాజకీయ అనుభవంలో దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా ఎదురుకాల. ఒక కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకి
ఆ నెల జీతం కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా తెల్లారి వచ్చేసరికి లాకౌట్ తాళం వేసుకుని లాకౌట్ బోర్డు పెట్టిన చరిత్ర ఎక్కడా లేదు. రెండోది, వాళ్ళు లాకౌట్ వేసుకోవడం తప్పు. దాన్ని వచ్చిన ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కూడా ప్రశ్నించి ఎందుకు అక్రమ లాకౌట్ చేసావు, వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పి ఈ 32 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ప్రశ్నించిన పరిస్థితి లేదు. కోర్టులు, మన వాళ్ళు పడ్డ కష్టాలు వర్ణించడానికి వీల్లేని పరిస్థితి. కోర్టులకు వెళ్ళి కోర్టు తీర్పు తెచ్చుకున్నప్పటికీ ఆ తీర్పును కూడా అమలు జరపని పరిస్థితి. ఇవాళ కోర్టు తీర్పు ధిక్కారణ కింద ఉన్నతమైన అధికారులందరూ కూడా నేరస్తులే. వాళ్ళందరినీ కూడా ఈ కంటెంప్ట్ కోర్టు కింద వాళ్ళ మీద వారెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది, ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై అదే నెల 20న ముగియనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 విడతల్లో నిర్వహిస్తారు. వృత్తి విద్యా కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు పరీక్షలు ఉంటాయి. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని వృత్తి విద్యా పరీక్షలు 22న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఏపీలో 10 ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను బుధవారం సాయంత్రం మంత్రి నారా లోకేష్ వేర్వేరుగా విడుదల చేశారు. మార్చి 17 నుంచి 31 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనుండగా మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థుల ప్రిపరేషన్ పై దృష్టి పెట్టడానికి సరిగా ప్లాన్ చేసుకునేందుకు ఇదే సరైన సమయమని మంత్రి తెలియజేశారు. ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేలా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా ప్లాన్ చేసినట్లు లోకేష్ తెలియజేశారు. విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పారిశ్రామిక పాలసీలతో ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇది దేశ విదేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని వివరించారు. కొత్త ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోందని తెలియజేశారు. గూగుల్ కంపెనీతో MOU సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులతో అమరావతిలో భేటీ అయినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోహ్లీ నేతృత్వంలో గూగుల్ ప్రతినిధి బృందం తనను కలిసిందన్నారు. భారత్లో వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను వారు తనకు వివరించారని, దేశంలోని వివిధ రాష్ట్రాలను కాదని ఏపీతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ గూగుల్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడిపిస్తోందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీడీఎస్ బియ్యం అక్రమాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్. పీడీఎస్ బియ్యం అక్రమాలు జరిగేందుకు వీల్లేదని హెచ్చరిక. ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్. సీఎం చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.